హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోయే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ డిఎన్ఏలో 0 and 1 ఎన్కోడ్ చేయడం. 0 and 1 ఎందుకంటే మిషన్స్ ఓన్లీ 0 and 1 లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలుగుతాయి. లైక్ మనం తెలుగులో ఇప్పుడు నేను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేదా హిందీలో కృపయా మేరా ఛానల్కు సబ్స్క్రైబ్ కరే, లేదా ఇంగ్లీష్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తారా? ఓకే, అది మీకు అర్థమైతే చేస్తారులే. అందుకే మిషన్స్ కూడా 0 and 1 మాత్రమే అర్థమవుతుంది. కానీ యాక్చువల్గా ఇది ఎలా పాసిబుల్, ఎలా ఎన్కోడ్ చేయగలుగుతాం మనం? చూడండి, మన డిఎన్ఏలో ఏటీజీసీ అని 4 బాండ్స్ ఉంటాయి, నేమ్లీ అడినైన్, గుయానైన్, థైమిన్, సైటోసిన్. ఇక్కడ ఏ అనేది టీతో పేరప్ అవుతుంది, జీ అనేది సితో పేరప్ అవుతుంది. సో ఏ వాల్యూ 00 అవుతుంది, సి వాల్యూ 01 అవుతుంది, జీ వాల్యూ 10 అవుతుంది, అండ్ టీ వాల్యూ 11 అవుతుంది. ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని 0 and 1 రూపంలో డిఎన్ఏలో డిఎన్ఏ సింథసిస్ ప్రాసెస్ ద్వారా ఎన్కోడ్ చేయొచ్చు మరియు స్టోర్ కూడా చేయొచ్చు. సో ఆ డిఎన్ఏని టైనీ మైక్రో క్యాప్సూల్స్లో స్టోర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వీటి కూలింగ్ పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. సేమ్ టైం 1 cubic millimeter అంత డిఎన్ఏలో 1 zettabyte అంత డేటాని స్టోర్ చేసుకోగలుగుతాం, విచ్ ఈస్ ఈక్వల్ టు ది ఎంటైర్ స్టోరేజ్ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ ది సోషల్ మీడియా. అండ్ అందులో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని 500 years వరకు ప్రిజర్వ్ చేయగలుగుతాం. ఏంటి, షాక్ అయ్యారా? ఇలా స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని మనం మళ్ళీ డిఎన్ఏ ఎన్కోడింగ్ ప్రాసెస్తో బైనరీ లాంగ్వేజ్లో చేంజ్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు. బికాస్ చెప్పానుగా, మిషన్స్కి ఓన్లీ 0 and 1 లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా ఉండాలి కదా. ఫస్ట్ డిసడ్వాంటేజే ట్రెడిషనల్ సిపియూస్ అనేవి చాలా ఫాస్ట్ రన్ అవుతాయి యాజ్ కంపేర్ టు దెమ్. ఈ డిఎన్ఏ ఎన్కోడింగ్ అనేది చాలా స్లో ప్రాసెస్. మోర్ ఓవర్ ఈ ప్రాసెస్లో ఎర్రర్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. ది మెయిన్ రీజన్ ఇస్ ఈ ప్రాసెస్ చాలా కాస్ట్లీ. ఒక్క మెగాబైట్ అంత స్టోరేజ్ కోసం అరౌండ్ $300-500 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అది సంగతి. ఇవి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవ్వాల్సి వస్తుంది. వీటి మీద మైక్రోసాఫ్ట్ ఇంకా విస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. సో ఫ్యూచర్లో వీటి వల్ల ఏం యూస్ఫుల్ థింగ్స్ అవుతాయో, ఎలా మనం టెక్నాలజికల్గా ఇంకా అడ్వాన్స్ అవుతామో తెలియాలి. సీ యూ అగైన్. అంటిల్ దెన్, పీస్ అవుట్.